సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మనీ వ్లాగ్స్ వైజాగ్. గైస్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మన MT-15 అయితే టూరింగ్ బైక్లా మార్చడానికి నేను కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేయబోతున్నాను అనమాట. సో ఆ మోడిఫికేషన్స్ ఏంటా అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. సో అలాగే ఈ వీడియో ఎందుకు ఉపయోగపడుద్ది అంటే, ఎవరైనా MT-15 లవర్స్ ఉంటారు కదా, MT-15 కొని టూరింగ్కి వెళ్ళలేకపోతున్నాను, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళలేకపోతున్నాను అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకైతే ఏం మోడిఫికేషన్స్ చేసుకుంటే ఈ బండిని టూరింగ్ బైక్లో మార్చొచ్చు, సో మీకైతే ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఈ వీడియోతోటి మీ MT-15 అయితే మీరు మోడిఫికేషన్ చేసుకొని ఒక టూరింగ్ బైక్లో అయితే మార్చేయచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దానికంటే ముందు మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అయితే చేసేయండి. కామెంట్ ఏం చేస్తారంటే, అసలు ఇంకో ఏమైనా కొత్త మోడిఫికేషన్స్ చేస్తే ఇంకా బెనిఫిషియల్గా ఉంటుందేమో టూరింగ్కి అనేది ఏమైనా మీకు ఐడియా ఉంటే కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ప్రజెంట్ అయితే చిన్న వాక్ అరౌండ్ చూపిస్తాను చూడండి మన బండి ఎలా ఉందనేది. సో ఏ మోడిఫికేషన్స్ అయితే చేయలేదన్నమాట బండికి నేను అసలు ఒక్కటి కూడా. ఒక్క రేడియేటర్ గార్డే వేసాను అనమాట, మిగతాది ఏవి కూడా మోడిఫికేషన్ చేయలేదు, అన్నీ స్టాకే. సో మొత్తం అంతా స్టాకే అనమాట. ఇది ఒకటి వేసాను అంతే, ఇంకా మిగతావన్నీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే బండికి క్రాష్ గార్డ్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. సో ఒక క్రాష్ గార్డ్ కూడా లేదనమాట దీనికి. సో చూడండి పడిపోయినప్పుడు గీతలు ఎలా పడ్డాయో. సో మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎప్పుడు పడ్డాను అనేది. సో ఒక క్రాష్ గార్డ్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండిల్ బార్. మీరు నా యాక్సిడెంట్ వీడియో చూసినట్టయితే మీకు అర్థమైపోద్ది. అప్పుడే నా హ్యాండిల్ బార్ కూడా బెండ్ అయితే అయిపోయిందనమాట, మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఇక్కడ చిన్న బెండ్ అయితే అయ్యిందనమాట. సో కొత్త హ్యాండిల్ బార్ అయితే వేయించాలి. సో ఆ హ్యాండిల్ బారు నెక్స్ట్ క్రాష్ గార్డ్ ఒకటే వేస్తాం అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే హ్యాండిల్ బార్ రేజర్స్ అనేవి వస్తాయన్నమాట. సో హ్యాండిల్ అనేది కొంచెం పైకి లేస్తుంది. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే, సో హ్యాండిల్ అనేది మనం డ్రైవ్ చేసేటప్పుడు ముందుకి వంగి పట్టుకోకుండా కొంచెం బ్యాక్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు మనకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది బండి డ్రైవ్ చేయడానికి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శాడిల్ స్టే అయితే వస్తాయి అనమాట, ఇవైతే పోతాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి శాడిల్ స్టే అయితే వస్తుంది అనమాట. సో ఇటుపక్క శాడిల్ స్టే వస్తుంది అండ్ దాన్ని ఇలాగా ఇక్కడ ఒక శాడిల్ స్టే అనేది వస్తుంది అనమాట. అది ఎందుకంటే మనం బ్యాగ్ పెట్టుకుంటాం కదా, సో ఆ బ్యాగ్ పెట్టుకునేటప్పుడు ఆ స్టేస్ మీద అది రెస్ట్ అవుతుంది అనమాట ఆ బ్యాగ్. సో బ్యాగ్ అయితే ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. సో అదొక మోడిఫికేషన్. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ విండ్షీల్డ్ ఉంది కదా, ఇది కూడా మార్చేస్తాను. ఇది ఏంటంటే ఇంకొంచెం పైకి వచ్చే విండ్షీల్డ్ ఉంటుంది అనమాట, అదైతే పెట్టేస్తాను. సో ఆ విండ్షీల్డ్ ఎందుకంటే మనం బండి డ్రైవ్ చేస్తూ వెళ్ళేటప్పుడు ఆ ఎయిర్ ఫ్లో అనేది మనకి ఎక్కువగా తగలదనమాట ఆ విండ్షీల్డ్ మీద నుంచి, అలాగా మన బాడీ మీద నుండి వెళ్ళిపోద్ది. సో నెక్స్ట్ వచ్చేసి మనం అయితే నకుల్ గార్డ్స్ అయితే వేయిస్తాను అనమాట. సో ఎప్పుడైనా బండి పడినా ఏమైనా సరే ఆ నకుల్ గార్డ్ అనేది లివర్స్ని అలాగే మన హ్యాండ్ని కూడా ప్రొటెక్ట్ అయితే చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక నకుల్ గార్డ్, ఇక్కడ ఒక నకుల్ గార్డ్ అయితే వస్తుంది. సో అలా కిందకు వచ్చినట్టయితే ఇక్కడ 2 ఫాగ్ ల్యాంప్స్ అయితే పెట్టిస్తాను. సో ఇది మనం టూరింగ్కి వెళ్ళేటప్పుడు అయితే ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 2 ఫాగ్ ల్యాంప్స్ అయితే వస్తాయి అనమాట. సో అవన్నీ కూడా మీకు మోడిఫికేషన్ అయిన తర్వాత క్లారిటీగా తెలుస్తుంది ఎక్కడెక్కడ పెట్టాను ఏంటనేది. సో ఇవి గైస్ మన MT-15కి నేను చేయబోయే టూరింగ్ మోడిఫికేషన్స్. ఇంకేమైనా ఐడియాస్ ఉంటే కింద అయితే కామెంట్ చేసేయండి, ఇంకా ఏం చేస్తే టూరింగ్కి బాగుంటుంది అని చెప్పేసి. సో ఆల్రెడీ మనం అయితే మొబైల్ హోల్డర్ అనేది కూడా పెట్టేసి ఉన్నాం కాబట్టి మనకి మొబైల్ హోల్డర్ అవసరం లేదు. సో ఈ మోడిఫికేషన్స్ అయితే నేను మెల్లమెల్లగా ఒకదాని తర్వాత చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకేసారి చేసామంటే బడ్జెట్ భారీగా అయిపోద్ది కాబట్టి మన దగ్గర అంత బడ్జెట్ లేదు. సో కొంచెం కొంచెంగా ఒకటి చేసుకుంటూ అయితే వెళ్తాను. సో ప్రతిదీ కూడా వీడియోస్ అయితే వస్తాయి మీకు. సో స్టే ట్యూన్డ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని వచ్చే